హరి ఓం. ఈరోజు తేదీ 34/25 బుధవారము. గీతాపఠనము కార్యక్రమంలో ఈరోజు చిన్నారులకు 12వ అధ్యాయము నుండి 10, 11, 12 శ్లోకాలు నేర్పడము జరిగినది. ఇప్పుడు 10వ శ్లోకము. ఈ శ్లోకాన్ని 4 చరణాలుగా విభజించి ఒకటొకటి 3 సార్లు చెప్పుకుందాము. అభ్యాసేప్య సమర్థోసి, అభ్యాసేప్య సమర్థోసి, అభ్యాసేప్య సమర్థోసి. ఇప్పుడు 2వ చరణం. మత్కర్మ పరమో భవ, మత్కర్మ పరమో భవ, మత్కర్మ పరమో భవ. ఇప్పుడు 3వ చరణం. మదర్థమపి కర్మాణి, మదర్థమపి కర్మాణి, మదర్థమపి కర్మాణి. 4వ చరణం. కుర్వన్ సిద్ధిమవాప్స్యసి, కుర్వన్ సిద్ధిమవాప్స్యసి, కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. ఇప్పుడు ఈ శ్లోకాన్ని 2 చరణాలుగా, మొదటి లైన్ 3 సార్లు, 2వ లైన్ 3 సార్లు. అభ్యాసేప్య సమర్థోసి, మత్కర్మ పరమో భవ, అభ్యాసేప్య సమర్థోసి, మత్కర్మ పరమో భవ, అభ్యాసేప్య సమర్థోసి, మత్కర్మ పరమో భవ. ఇప్పుడు 2వ లైన్ 3వ సార్లు. మదర్థమపి కర్మాణి, కుర్వన్ సిద్ధిమవాప్స్యసి, మదర్థమపి కర్మాణి, కుర్వన్ సిద్ధిమవాప్స్యసి, మదర్థమపి కర్మాణి, కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. ఇప్పుడు పూర్తి శ్లోకము 3 సార్లు. అభ్యాసేప్య సమర్థోసి, మత్కర్మ పరమో భవ, మదర్థమపి కర్మాణి, కుర్వన్ సిద్ధిమవాప్స్యసి, అభ్యాసేప్య సమర్థోసి, మత్కర్మ పరమో భవ, మదర్థమపి కర్మాణి, కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. చివరిసారి. అభ్యాసేప్య సమర్థోసి, మత్కర్మ పరమో భవ, మదర్థమపి కర్మాణి, కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. ఈ విధంగా నేను చెప్పినట్లు మీరు అనుకుంటూ శ్లోకాన్ని చూసుకుంటూ అంటూ ఉంటే మీకు శ్లోకము చాలా సులభంగా నేర్చుకోవడానికి అవకాశము కలదు. హరి ఓం.